ఎవర్రా మీరంతా? స్టూడెంట్స్ అయితే వెళ్ళి ఎగ్జామ్ రాసుకోండిరా. ఎగ్జామ్స్ అయిపోతే ఇంటికి వెళ్ళి గులాబ్ జామ్ తినండి. ఎవడరా మిమ్మల్ని ఇక్కడ ఉండమంది? వీళ్ళు ఎందుకు వచ్చారా? వీళ్ళు నా మనుషులు, నా వాళ్ళు. ఇది నా సామ్రాజ్యం రా. నేను ప్రళయం, నేను విలయం. నన్ను ముట్టుకోలేవు. ఏం చేసినవన్నీ చూస్తే తట్టుకోలేవు. నేను రణాన్నిరా. నేను మరణాన్నిరా. నేను మృగాన్నిరా. ఆ మృగాలను వేటాడే సింహాన్నిరా. మర్యాద మీ అయ్యకే ఎనరా మర్యాద, నీకెందుకు ఇస్తారా మొగడా? ఏమనుకుంటున్నావురా? నాతో మంచిగా ఉంటే ఎరటాకు, లేదంటే ఇస్తరాకు. ఆపరా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎలా తిడుతున్నావేట్రా? నేను తిట్టలేదే. నన్ను తలుచుకుంటే. ఏది తలుచుకో? తలుచుకో. మూతి మీద మొలిచిన ప్రతి బొచ్చు మేసం కాదురా పిల్ల బచ్చ. ఎవరనుకున్నావు? ఏమనుకున్నావు? నేను తలుచుకుంటే మీరెవ్వరూ ఉండరు. తలుచుకో తలుచుకో. ఈ కోర్టు సినిమా వచ్చిన తర్వాత పిల్లలకి కేసుల గురించి తెలిసిపోయిందబ్బా. వాళ్ళే పైకి వచ్చేస్తున్నారు. ఇంతమంది గొడవ చేస్తుంటే ఈ అమ్మాయి ఒక్కటి చాలా శ్రద్ధగా చదువుకుంటుంది. ఏం చదువుతున్నావురా? అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవుతాను కానీ ఒక్క సబ్జెక్ట్ డౌట్ కొడుతున్నాను. ఆ సబ్జెక్ట్ చదువుతున్నావా? లేదు, అసలు చదవకుండా ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలనే పుస్తకం చదువుతున్నా. ఈ పుస్తకం చదివే బదులు ఆ పుస్తకమే చదివితే పాస్ అవుతావు కదరా. ఇంత క్యూట్ గా ఉన్నావు. ఏరా ఇంకా అడగలేదురా, అందుకే అప్పుడెందుకు మొత్తం వనికేస్తానే. మిమ్మల్ని చూస్తేనే అలా అవుతుంది. నువ్వు రీసెంట్ గా ఏం బుక్ చదివావురా? ఆ అమ్మాయి బుక్ చదివాను. ఆ అమ్మాయి బుక్ కాదురా, నీకంటూ ఒక బుక్ ఉంటుంది కదా. ఏం బుక్ చదివావు? చరిత్రకి చదలేలా పట్టకుండా చరిత్రకి చదలు పట్టొద్దని చెప్పి. అవునా? అరే ఆ బుక్ నాకు కూడా ఇవ్వచ్చు కదరా. చదలు పట్టిందని పాడేశాను. అయిందా? బాగైందా? అవునా ఆది గారు, మీకు పెళ్ళవ్వలేదంట కదా? అవునమ్మా. మా ఊర్లో అమ్మాయి ఉంది, చేసుకుంటారా? అబ్బా ఇన్నాళ్ళకి ఒక మంచి అమ్మాయి వచ్చిందిరా. నా కోసం ఒక అమ్మాయిని చూసిందంట పెళ్లి చేసుకోవడానికి. ఏమా ఆ అమ్మాయికి వంట వస్తుందా? రాదు. అంట్లు తోమడం వస్తుందా? రాదు. మరి ఏమొస్తుంది? నెలకు 3000 పింఛన్ వస్తుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ముసిల్లా పిచ్చిదానా, పోయి ముసల్దాన్ని గొంతుకు వస్తావే నువ్వు. నా గురించి ఆలోచించరా? ముసల్దాని గురించి ఆలోచించయ్యా. ఇది మా ల్యాబ్ లో కనిపెట్టాను సార్. నువ్వు కనిపెట్టావా? ఇలా ఉంది. 3 రోజుల కింద ఎవరు తిని మూల పడేసారు. అది కనిపెట్టావా? సూపర్ కనిపెట్టు. రే నువ్వు ఇలా రారా. నువ్వు కూడా ఇలా రారా. నువ్వు పిలిస్తే ఆన్లక్క నేను పిల్ల బచ్చని కాదు. వాడు నాకు ఎదురు చెప్తున్నాడు రా. నన్ను పిల్ల బచ్చాను, నేనెవరితో చెప్పుకోవాలి? వస్తే వచ్చారు మీరంతా. అసలు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ స్టూడెంట్స్ అందరికి ఏం పని? ఇంకా ఫైనలీ ఎగ్జామ్స్ అయిపోయాయి, మాకు రిలీఫ్ ఉండొద్దా? మాకు ఫేర్వెల్ కావాలి. ఓకే, మీ అందరికి ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి, మీ అందరికి శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఇష్టం కాబట్టి మీ ఫేర్వెల్ పార్టీని ఇక్కడ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, కానీ ఈ ఫేర్వెల్ ఇవన్నీ జరపాలంటే మన దగ్గర ఒక ఇద్దరు ఉంటారా. ఎవరు? మీకు పరిచయం చేయండి. ఓనర్ పేర్లు తెలుసా? ఇంద్రజ గారు అండ్ రష్మి గారు. వాళ్ళిద్దరు వచ్చి ఫేర్వెల్ స్టార్ట్ చేస్తారు. ఓకేనా? పిలువురు. 1 minute. హలో ఇంద్రజ గారు, రష్మి గారు. ఆల్ రైట్, సో ఎవరు పిలిచారు మమ్మల్ని? ఎవరు పిలిచారన్న దానికంటే ముందు ఇక్కడ చూడు, అంత ఫ్రెష్ ఫేసెస్. అవును కదా, వీళ్ళు మా ఆర్టిస్టులు కాదు కదా రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు. స్టూడెంట్స్ లా కనబడుతున్నారు. మీరంతా స్టూడెంట్సా? హాయ్ అండి. హాయ్. అందరు బాగున్నారా? మీరు బాగున్నారు ఈ రోజు. కానీ ఈ రోజు వీళ్ళిద్దరు డాన్స్ ఒక కాంప్లిమెంట్ తీసుకోవడం కూడా చేత కాదు. ఈ రోజు వీళ్ళిద్దరు డాన్స్ గమనించావరా? ఈవిడ చేతులు కదలట్లేదు, ఆవిడ కాళ్ళు కదలట్లేదు. డాన్స్ వెరైటీగా ఉంది. అసలు ఈ పొట్ట వల్ల మీ బాడీయే కదలట్లేదు. మేమేమైనా అడిగామా? సరే
పిల్లలు ఏంటి 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 చెప్పండి. మిమ్మల్ని పిలిచింది మేమే. చెప్పండి చెప్పండి. ఫేర్వెల్ కావాలి. మీరు ఎందుకు వచ్చారు? ఫేర్వెల్ ఆయన రమ్మనండి. ఏం కావాలో చెప్పు. ఫేర్వెల్ కావాలి. ఫేర్వెల్ పార్టీ కావాలా? ఓకే. ఇంతవరకు మనం ఎప్పుడు చెయ్యని ఈవెంట్ అది. వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళు ఫేర్వెల్ ఈ రోజు ఇక్కడ జరుపుకుందామని వచ్చారు. అదంతా ఓకే గానీ వీళ్ళందరూ స్టూడెంట్స్ అబ్బా, కంట్రోల్ తప్పితే మరి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఎవరు ఉండాలి? ఫ్యాకల్టీస్ ఉండాలి కదా. ఎక్కడ మీ ఫ్యాకల్టీస్ లేరా? సరే వాళ్ళ ఫ్యాకల్టీ వస్తారు, ఓకే. వచ్చిన తర్వాత వాళ్ళని ఎంటర్టైన్ చేయాలంటే మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు కూడా ఉండాలి కదా. ఓ అవును అవును అవును. కాబట్టి ఫ్యాకల్టీని శ్రీదేవి డ్రామా కంపెనీని ఒకేసారి పిలుద్దాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ ద ఫ్యాకల్టీ అండ్ ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు. ఓహో, ఇంత జోష్, ఇంత హుషియార్గా ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు వచ్చేసారు. కానీ ఫస్ట్ టైం స్టూడెంట్స్ మన ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేయడం. yes వెల్కమ్ 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 బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్. వీళ్ళు ఫ్యాకల్టీ అనుకుంటా. సార్ మన వీడియోస్ చూసారా? చూస్తాం సార్. చూస్తారా? చూస్తామండి. ఎలా ఉంటున్నాయి మన పంచులు? ఏముంది దాంట్లో పంచులు? ఏ వీడియోస్ చూసారు మీరు? మా పని మనిషి మిమ్మల్ని అడిగింది సార్. ఓ, నా అభిమానం అయి ఉంటది. కాదండి, ఆవిడ ఏదో అన్నారంట కదా మీరు. రాజమండ్రి అండి మీది? రాజమండ్రి అండి. అక్కడ బ్రిడ్జ్ ఉందా? బ్రిడ్జ్ ఉందండి. అది ఎక్కండి, నన్ను ఎక్కండి, నన్ను ఎక్కండి. ఏ బాబు, ఎవరు నీ పక్కన? తన్నే అడుగు చెప్పుద్ది. ఏంటి, ఏం జరుగుతుంది? ఈ ప్రపంచంలో విలువైనవి రెండే, ఒకటి చెక్కు, ఇంకోటి బాబు ముక్కు. ఒరే పందికొక్కు. నెక్స్ట్. ఈ ప్రపంచంలో విలువైనవి రెండు, ఒకటి చిప్స్, ఇంకోటి బాబు లిప్స్. చెప్స్. రష్మి చెప్పు. మీరు ఇది చూసుకోండి. ఈ దారుణాన్ని ఇంత దగ్గరలో ఉండి నేనైతే చూడలేను. ఇవన్నీ మీరే చూసుకోండి, నేను అక్కడ ఉండి చూస్తా. ఆ స్టూడెంట్స్ చూస్తే నా చిన్నతనం గుర్తుకొస్తుంది. అన్నా, సినిమా నుంచి ఇక్కడికి వచ్చి చేయడం చిన్నతనంగా అనిపించట్లేదా నీకు? అరే నరేష్, నేను శ్రీదేవి మానేద్దాం అనుకుంటాను. మా ఆవిడ మానేయమని చెప్పిందిరా. ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తావన్నా? ఇక్కడ కూడా ఖాళీగానే ఉన్నారుగా. అందరి ముందు పరుగు పోయిందిగా. అరే నరేష్, ఏంద్రా? నేను ఒక అమ్మాయిని ప్రేమించి లేపుకొచ్చాను. ఆది అన్న షెల్టర్ ఇచ్చారా? సూపర్ రా. రూమ్ అంతా బాగుందా? తెలియదురా, అమ్మాయి ఒక్కదానికి షెల్టర్ ఇచ్చాడు. అమ్మాయికి షెల్టర్ ఇచ్చి నువ్వు బయట ప్రేమిస్తున్నా అని పాట పాడుకుని కూర్చున్నావురా. ఈమె వచ్చమ్మా ఉన్నారండి. అవునా, థ్యాంక్ యూ సో మచ్. మీ అంత చండాలంగా ఉంటుందా? అరే జిత్తు, స్టూడెంట్స్ అందరూ వచ్చారు కదా, ఆ కాలేజీ గురించి చెప్పు. కాలేజ్ గురించి అంటే ఈ కాలకైతే 20 ఏళ్ళు ఉంటాయి, ఈ కాలకైతే 15 ఏళ్ళు ఉంటాయి. ఆ రెండు కాళ్ళు కొడతా ఒక్క నిమిషం. ప్రియా, ఒక్కసారి నీ కాలు నా చేతి మీద పెడతావా? ఎందుకు? ఎందుకంటే ఇప్పటి వరకు చందమామ మీద మనుషులు కాలు పెట్టారు, కానీ మనిషి మీద ఫస్ట్ టైం చందమామ కాలు పెడుతుంది కదా. ఎంత పాత జోకు తెలుసా అసలు. ప్రియా, నువ్వు వైఫై ఆరా? కాదు, ఎందుకు అలా అడిగావు? అదేంటి, మన ఆర్ట్ అనే డివైస్ నీ చుట్టూ కనెక్ట్ అవుతుంది. ఓకే ఓకే. ప్రియా, మీ గేదె పేడేస్తుందా? వేస్తుంది. ఈడు మొక్క మీద ఏమో. ఏంటండి పట్టించుకునేది? వచ్చేయండి. ఇక్కడ వచ్చావుగా, క్రికెట్ నేర్పిస్తారా? క్రికెటా? పట్టుకో. ఓకే. ఏ లేదు, సమ్మర్ కదా, ఇప్పుడు ఐపీఎల్ టైము. క్రికెట్ నేర్చుకుంటే మంచిగా ఇలా పట్టుకొని ఇలా. బాల్ ఎక్కడ? ఏమిటండి మీరు మాట్లాడేది? నరేష్, నాకు వాడు ఎంత మంచిగా నేర్పిస్తున్నారో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అరే వాడే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే ఆది గారు, మీ బ్యాటింగ్ అయిపోయిందా? ఏదో లైట్ గా ఐపీఎల్. ఈ రోజు మన శ్రీదేవి వాళ్ళందరం కలిసి ఆ స్టూడెంట్స్ అందరికి ఫేర్వెల్ పార్టీ ఇవ్వబోతున్నాం అన్నమాట. అబ్సల్యూట్లీ. శ్రీదేవి డ్రామా కంపెనీ స్టూడెంట్స్ అందరికి ఒక గ్రాండ్ ఫేర్వెల్ పార్టీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో మీరు ఈ పార్టీ ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారా?
అండ్ ఎక్కడ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అట్ ద సేమ్ టైం మీరు కంట్రోల్లో ఉండాలని మా ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చేసారు ఇక్కడ. అలాగే ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారు. రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ టు జాయిన్ దెమ్ ప్లీజ్.